ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని వాక్యాన్ని వినుటకు మరొక రోజు వచ్చి ఉన్నారు. దేవుని వాక్యం మనకి బలం, దేవుని వాక్యం మనకు ఆదరణ, మనల్ని బలపరిచి దేవుని కృప వలన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అనేక వేళల్లో మనము మన కష్టాల్లో మునిగిపోయినట్టు, అప్పుల బాధల్లో మునిగిపోయినట్టు, సహాయము లేక మనము శ్రమల పాలై ఉంటాం. దేవుడు ఈరోజు మీకు నాకును ఒక మాటని ఆయన తెలియజేస్తున్నారు. ఆ మాట కీర్తనల గ్రంథంలో 40వ కీర్తన 17వ వచనంలో ఉన్నది. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. ఎప్పుడైతే మన దేవుడు ఆలస్యము చేస్తారో మనకు అనిపిస్తుంది, నా దేవుడు నన్ను వదిలాడేమో, మర్చిపోయాడేమో, నాకు సహాయము చేయడేమో అన్నటువంటి ఒక ఆలోచన మనలో వస్తూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని జనులారా, ఈరోజు దేవుని యొక్క చెయ్యి మనల్ని కాపాడుకుంటున్నట్లు ఆయన చెయ్యి కురుచు కాదు. ఆయన మనకు దూరంగా లేదు. మనము పిలువగా ఆయన మనకు దగ్గరగా ఉండి మన ప్రార్థనని ఆలకించి ఈ ఒక కీర్తనకారుడు చెప్పిన విధముగా నేను శ్రమల పాలై, అనేక సార్లు మనము శ్రమల పాలవుతాం, కష్టాల పాలవుతాం. కానీ కీర్తనకారుడు ఎలాగైతే నేను దీనుడనైతిని ప్రభువా, నన్ను తలంచుకొని ఉన్నావు ప్రభువా, నాకు సహాయము నీవే, నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే. మన రక్షణకర్త, మన సహాయము ఆయనే అన్నాడు. ఎవ్వరు కూడా మనల్ని లోకములో మనల్ని చూసి మనల్ని లేవనెత్తలేరు. ఒక వ్యక్తి నీటిలో మునుగుచున్నప్పుడు ఆ వ్యక్తిని లేవనెత్తడానికి ఎవరు కూడా ముందుకు వెళ్ళరు. ఎందుకంటే నాకెందుకు వచ్చిన కర్మ, నేనెందుకు వెళ్ళి సహాయం చేయాలి అనుకుంటున్నారు. అప్పులో బాధలో ఉన్న వాళ్ళని చేపట్టి పైకి ఎత్తగల సత్తా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరు కూడా సహాయం చేయరు. ఎందుకంటే నేను సహాయం చేస్తే నాకేం లాభం అనుకుంటూ ఉంటారు. అయితే ప్రభువు ఆ విధముగా సహాయం చేసి నాకేం లాభం అనుకోరు. కానీ ఎందుకంటే ఆయన మనల నుండి ఏమీ ఆశించడు. మనము పిలిచిన ఎడల మనకు ఆయన వచ్చి సహాయాన్ని చేస్తాడు. ఇక్కడ చివరిలో మనం చూస్తున్నాము, నా దేవా ఆలస్యము చేయకుము. ఆలస్యము చేస్తే ఏమవుతుంది? ఆలస్యము మనకి అపాయము, ఆలస్యము మనకు అపాయము. కానీ ఈ కీర్తనగారుడు పిలిచినట్టు, ప్రభువా మీరు ఆలస్యము చేయకండి అనగా మనకు దేవుడు సహాయం చేస్తాడు. పేతురు నీటిలో మునుగుచున్నప్పుడు స్వామి కాపాడము, అంతే ప్రార్థన. పెద్ద ప్రార్థన ఆయన చేయలేదు, చిన్న ప్రార్థన, స్వామి ప్రభువా నన్ను కాపాడము అన్నాడు. అదే క్షణములో కొద్దిసేపు చూస్తానుండు పేతురు, ప్రయత్నించు పేతురు ఏం అనలేదు. కానీ ఎప్పుడైతే పేతురు మునుగుచున్నారో ఆయన చేయి పెట్టి పైకి లాగాను. ప్రియమైన వారలారా, ఈరోజు మనము కూడా ఏదో ఒక సమస్యలో మనము మునుగుచున్నప్పుడు మనము దేవుణ్ణి పిలిచి, ప్రభువా నన్ను కరుణించుము, నాకు సహాయమును చేయము అని మనము పిలవగా మన ప్రభువు మనకి సహాయం చేస్తాడు. మన ప్రభువు మనల్ని రక్షించి తన కృప వలన తన చేయి పట్టి మనల్ని లేపగలడు. ఈరోజు మీరును నేను ఒక మాట చెప్దాం. మీరే ఏమంటే, నీవే నాకు సహాయము, నీవే నాకు రక్షణ కర్తవు. కానీ ప్రభువా నా దేవా ఆలస్యము చేయకము. ఆలస్యము చేస్తే కొన్నిసార్లు మన నమ్మకం కోల్పోతాం, మన విశ్వాసం కోల్పోతాం, దేవుని పైన మనము ఆదరణ పొందము. మనం తొందరగా ప్రభువా మమ్మల్ని రక్షించుము అని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థిద్దాం. ప్రియమైనటువంటి ప్రభువా యేసయ్య, నీ ఒక ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి నామములో వందనాలు ప్రభువా. ఎందుకంటే ఈరోజు ఎవరైతే నిన్ను పిలిచి, ప్రభువా నాకు సహాయమును చేయము, ఆలస్యము చేయకుము అని ప్రార్థిస్తారో వాళ్లకు మీరే సహాయము, వాళ్లకు మీరే రక్షణ కర్తవు అయ్యున్నారు. మీకు వందనాలు. ఈరోజు ఎవరైతే శ్రమలలో దీనులై, అప్పుల బాధల్లో, కుటుంబ పరిస్థితుల్లో
చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక స్థితుల్లో ఉన్నారో వాళ్ళందరినీ మీ చేతికి సమర్పణ చేస్తున్నాం. ప్రియమైన దేవా, మీరే వాళ్ళని కరుణించి మీ కృప ద్వారా వాళ్ళని నడిపించమని మా ప్రార్థన విన్నారు. ఎవరైతే వీడియోని చూశారో ఒక్కొక్కరి మీద నీ దయ, నీ కరుణ, నీ కృప వాళ్ళపైన మెండుగా ఉండనుగాక. మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, షలోమ్. ప్రైజ్ ది లార్డ్ జీసస్.